హాయ్ అండి. అందరికీ నమస్తే. నేనైతే ఇప్పుడు పల్లి చిక్కీ, నువ్వుల చిక్కీ ఏసానండి పిల్లల కోసమని. మాకు క్రిస్మస్‌కైతే ఏసుకున్నామాట. మాకు పండగని ఏముండదు. ఎవరో పెట్టాలని చూడను. నాకు ఇంట్లో ఉన్నంతలోనే కొద్దిగా నా పిల్లల కోసం ఎప్పుడూ నేను ఇంట్లో తయారు చేస్తానండి ఇలాగా. మీరు కూడా ఇలా పిల్లలకి తయారు చేసి పెట్టండి హెల్తీ ఫుడ్డు. వీలైనోళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కోలేనోళ్ళు ఇంట్లో చేసుకోగలిగే శక్తి ఉంటే చేసుకోండి. చాలా మంచిది. పల్లి చిక్కీ ఇలా బెల్లం వేసుకుని అండి చేసుకోవాలి. పంచదార అయితే వేయను నేను. అది ఆప్షన్, మంచిది కాదు. అలాగే ఇంకా మరి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినచ్చండి. ప్రతి ఒక్కరును మనకి పండుగని వస్తే పిల్లలు సెలవులు వస్తే ఇంటి దగ్గర ఉంటారు కదా, బయటికి వెళ్ళకుండా ఇలా చేసి పెడితే రోజుకొక పీస్ తీసుకుని తింటారన్నమాట. వాళ్ళకి కూడా చదువుకోవడానికి పిల్లలకు కూడా బాగుంటుంది ఆరోగ్యానికి. నిజంగా చాలా టేస్టీగా వచ్చినాయండి. అసలు ఎలా వస్తాయి అనుకున్నాను. నేను ఇప్పుడే కదండి మా ఇంటి దగ్గర, నా చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే వేసేవారు మా ఇంట్లోని. ఎక్కువ శాతం నేను బయట కొనుక్కుంటాం తక్కువ. ఇంట్లో కొంచెం కొంచెం అయినా ఏదో ఒకటి అలా చిన్న చిన్నగా ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటాం. మొత్తానికైతే ఇలా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. చూడండి మరి మీకు ఎంతమందికి ఇష్టమో మన ఛానల్లో. అలాగే నేను వేసిన వంట రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మీ లక్ష్మి. ఎలా ఉంది బంగారం? బాగున్నాయా? ఓకే.